ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను? జగన్ వస్తాడు. ఎందుకనంటే తను చాలామంది స్టూడెంట్స్కి లేడీస్కి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకొకటి ఇయర్ మనీ వేస్తున్నాడు. ఇంకొకటి రేషన్కి వెళ్ళడానికి పెన్షన్స్ వెళ్ళడానికి ఎక్కడెక్కడ దూరం దూరం వెళ్ళిపోయి అక్కడ క్యూ నిలబడి తీసుకోవాలి. ఈవెన్ మా గ్రాండ్ మదర్ కూడా అట్లా వెళ్ళి తెచ్చుకోవాలి మంత్ అయితే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంత్ ఫస్ట్ స్టార్టింగ్ వ్యవస్థ వాలంటీర్ ఒప్పుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. సో అది బెనిఫిటే. ప్రజల వద్దకే పాలన. ప్రజల పైన 9 కమాండ్మెంట్స్ అవి మొత్తం ఎవ్రీథింగ్ చేసిండని ఆయననే రావాలని నేను అనుకుంటున్నాను. ఇంకా మరి ఎట్లయితుందో ఏమో తెలియదు. సంక్షేమ పథకాలు అన్నీ సక్సెస్ అయ్యాయి. అన్నీ సక్సెస్ అయినాయి. మ్యాక్సిమం చేసిండు. ఇంకా నెక్స్ట్ జగన్ చేస్తాయనంటే సో ఇప్పుడు జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు కదా, మరి గెలుస్తాడంటారా? గెలుస్తారు, పక్క మరి గెలుస్తారు. కూటమి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం చేసిండో మాకేం తెలియదు. ఆయన అంతా అప్పులు చేసుకొని రాజధాని కూడా కన్స్ట్రక్షన్ లేదు మాకు ఏపీలో. యాక్చువల్ అది బేసిక్గా కర్నూలు ఏం లేదు మాది. అసలు కర్నూలు రాజధాని అవుతుందేమో అనుకుంటే అమరావతి అన్నాడు. అది కూడా కన్స్ట్రక్షన్ లేదు ఇప్పటికీ. బేకార్ అవుతుంది ఆంధ్ర. జగన్ వస్తే బాగుంటుందని నాది. ఇప్పుడు మా బాబు గారు కూడా హామీలు ఇచ్చారు 2014లో. 19లో ఈయన కూడా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు ఎక్కువ నెరవేర్చారు బాగా హామీ సంక్షేమ పథకాలు? అర్థం కాదు. హామీలని మాట ప్రకారం మాట మీద నిలబడింది ఎవరు? జగన్ గారు నిలబడి